విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కన్యా రాశి వారు ఎలాంటి బిజినెస్ చేస్తే లైఫ్ లోపల డబ్బు సంపాదించగలుగుతారు, పేరు సంపాదించగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు, దాని గురించి ఈరోజు మనము సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. లైఫ్ లోపల బ్రతకడానికి ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కార్యాలు అప్పచెప్పారు. ఈ కన్యా రాశి కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది వైశ్య రాశి. అంటే వైశ్య రాశి వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరెవరంటే వైశ్య రాశి వాళ్ళు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, ఈ వైశ్య రాశులు మామూలుగా బిజినెస్ చేయాలి. వైశ్యులు అంటేనే మనకు అర్థమైంది, వైష్ణవ సంప్రదాయం లోపల ఉన్నారు. వీళ్ళు బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే వీళ్ళ దగ్గర నాలెడ్జ్ కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం కన్యా రాశి వారు కనుక మీరు గమనించినట్లయితే వాళ్ళు బిజినెస్ కన్నా ఎక్కువ జాబ్ లోపలనే కనబడతారు. ఎందుకు అలా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో, వాళ్ళ తెలివితేటలు ఏవైతున్నాయో అవి వాళ్ళ కోసం కాకపోయినా అవతలి వ్యక్తికి హెల్ప్ అవుతుంది. మీరు సపోజ్ నేను మీకు ఇతపూర్వం కూడా ఒకసారి చెప్పాను ఒక మాట. కంపెనీ చాలా డల్గా ఉంది, కంపెనీ ఇంకా మునగడానికి సిద్ధంగా ఉంది. అలాంటి టైం లోపల కన్యా రాశి వారికి ఆ కంపెనీ అప్పచెప్పండి. వాళ్ళ సొంత తెలివి, వాళ్ళ బుద్ధి, గెలవాలని ప్రవృత్తి ఏదైతే ఉందో దాంతో వాళ్ళ కంపెనీ నిలబెట్టగలుగుతారు. ఆ వృత్తితోటి వాళ్ళ కంపెనీని నిలబెట్టగలుగుతారు. మామూలుగా కన్యా రాశి వారి లైఫ్ లోపల ఎప్పుడు అన్సక్సెస్ఫుల్ కారు, సక్సెస్ఫుల్లే అవుతారు. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి, లైఫ్ లోపల స్ట్రగల్ చాలా వస్తాయి, నేను ఒప్పుకుంటాను, వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఓటమిని అస్సలు ఒప్పుకోరు. ఎంత యుద్ధం రాని, ఎంత ఏదైనా కానివ్వండి, కానీ ఓటమిని అంత ఈజీగా మామూలుగా వీళ్ళు ఒప్పుకోరు. కొన్నిసార్లు వీళ్ళకి అనిపిస్తుంటే ఓటమి అంటే ఎలాంటిదంటే మనం బాహ్య శరీరంగా చాలా చేతులు విరిపోయే కాలు అలాంటి ఓటమి కాదు, మానసికంగా వీళ్ళు అంత ఈజీగా ఓటమి ఒప్పుకోరు. అందుకే వీళ్ళ లైఫ్ లోపల సక్సెస్ఫుల్ కూడా అవుతారు. అని డబ్బు విషయం కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి, నాకు తెలిసినంత వరకు నేను సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు డబ్బు ఎలా సంపాదించాలంటే మల్టీ లెవెల్లో డబ్బు ఉండాలి. కేవలం ఒకటే సోర్స్ నుంచి డబ్బు మీరు ఎప్పుడు సంపాదించకండి. మల్టీ సోర్సెస్ నుంచి డబ్బు సంపాదించండి. మీరు బిజినెస్ చేయండి, జాబ్ చేయండి, ప్రొఫెషనల్ చేయండి, మీకు నచ్చింది ఏదైనా చేయండి, కానీ డబ్బు సంపాదించండి. కన్యా రాశి వారి దగ్గర కనుక డబ్బు లేకపోయినట్లయితే వాళ్ళకి పిల్లి కూడా చూడదు. ఇది కన్యా రాశి వారికి తెలుసు. నేను చెప్పిన విషయం ఇది కన్యా రాశి వారికి తెలుసు. ఎందుకంటే మామూలుగా కన్యా రాశి అంటే నేను ఇంతకుముందు చెప్పాను, స్త్రీ అని చెప్పాను. స్త్రీ దగ్గర కావాల్సిన మొట్టమొదటి గుణం ఏదైనా ఉందా అంటే ఒకటే, ప్రేమ, దయ, కరుణ. ఈ మూడు చాలా అవసరము. దీంతో పాటు డబ్బు కూడా అవసరము. ఎందుకు డబ్బు అంటే 10 మంది మన దగ్గర వచ్చి 10 రకాలుగా అడుగుతుంటుంటారు, యాచన చేస్తుంటారు. మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనం సంపాదించాలి. కొందరు మీరు చూసే ఉంటారు, వాళ్ళు డబ్బు వాళ్ళ కోసం సంపాదించరు, పంచడానికి డబ్బు సంపాదిస్తారు. మీరు కన్యా రాశి వారు కనుక ఉన్నట్లయితే, మీ దగ్గర డబ్బు లేదని మీకు అనిపించినట్లయితే మీరు ఒక లైన్ రాసి పెట్టుకుని ఒక డైరీలో ఒకటి, నేను ఎంత కూడా సంపాదించని అందులో 50% పంచుతాను రాసి పెట్టుకోండి. మీరు ఎంతైనా సంపాదించండి, కోట్లు సంపాదించండి, 10 రూపాయలు సంపాదించండి, మీరు సంపాదించిన లోపల 50% పంచుతాను ఒప్పుకోండి. మీ దగ్గర డబ్బు ఆటోమేటిక్గా వచ్చి తీరుద్ది. ఇది 100% ఉంది. మీరు కనుక ఇలాంటి కాస్త మైండ్ సెట్ల గేమ్లు కనుక ఆడినట్లయితే డబ్బు రాదు. ఎందుకంటే కన్యా రాశి మైండ్ సెట్ ఆడే గేమ్ కూడా ఉంది.
వీళ్ళ దగ్గర. కాబట్టి మీరు బిజినెస్ కూడా చేయవచ్చు, జాబ్ కూడా చేయవచ్చు, ప్రొఫెషనల్ కూడా చేయవచ్చు. 3 చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. కానీ డబ్బు లైఫ్ లోపల తప్పకుండా మీరు సంపాదించాల్సిందే. కానీ నా ఓన్ సలహా గనుక చూసుకున్నైతే కన్యా రాశి వారు ఎక్కువ శాతం లోపల షేర్ మార్కెట్‌లో డబ్బు అంటే షేర్ మార్కెట్‌లో కావచ్చు, ఆస్ట్రాలజర్స్ లోపల కావచ్చు, బ్రాహ్మణుల లోపల కావచ్చు, అడ్వకేట్స్ లోపల కావచ్చు, లేకపోయినట్టయితే పోలీస్ లోపల కావచ్చు. ఇలాంటి విషయాల లోపల, ఇలాంటి సెక్షన్ లోపల కన్యా రాశి వారు గనుక ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి జాతకం లగ్నానుసారంగా, గ్రహస్థితి యోగాల అనుసారంగా కెరియర్ మారుతుంటది. నేను చెప్పిన ఇదే కెరియర్ మీరు ఎంచుకోకండి. మీ జాతకంలో గ్రహస్థితి, ఆ గ్రహస్థితి అనుసారంగా మీకు నడుస్తున్న సిరీస్ వైజ్‌గా దశ ఏది నడుస్తుందో అది చూసుకోండి. దాని అనుసారంగా బిజినెస్, ప్రొఫెషనల్, జాబ్ చేయండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు కన్యా రాశి. ఆ వ్యక్తి ఎలా అంటే బిజినెస్ కూడా చేస్తాడు, జాబ్ కూడా చేస్తాడు, ప్రొఫెషనల్ కూడా చేస్తాడు. మళ్ళీ కుటుంబం లోపల డబ్బు పెట్టుబడి పెట్టి మళ్ళీ సైడ్ బిజినెస్ కూడా చేస్తాడు. అంటే ఆ వ్యక్తి దగ్గర మల్టీ లెవెల్ లోపల, మల్టీ సోర్సెస్ లోపల డబ్బు సంపాదించుతాడు ఆ వ్యక్తి. ఆ కన్యా రాశి వారు మామూలుగా టైం వేస్ట్ చేయరు. మీరు కన్యా రాశి మీరు కూడా టైం వేస్ట్ చేయకండి. కానీ ఏంటంటే కన్యా రాశి వారి దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ ఒకటి ఉంది. నేను చెప్తాను, మీరు ఇంకా చెప్పాలన్నా వద్దా అర్థం అవ్వలేదు. కానీ వద్దు, మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను. ఒక చిన్న మైనస్ పాయింట్ వల్ల లైఫ్ లోపల చాలా వెనకబడతారు వీళ్ళు. ఆ పాయింట్ నేను తర్వాత ఒక సైడ్ నెగెటివ్ పాయింట్ చెప్తాను. అప్పుడు అందులో మొదటి పాయింట్ అదే ఉంటుంది, తెలుసుకోండి. కానీ కన్యా రాశి వారి లైఫ్ లోపల మల్టీ సోర్సెస్ తప్పకుండా ఇన్కమ్ పెట్టుకోవాల్సిందే. మీరు జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి. కానీ తప్పకుండా చేయండి. ఖాళీగా అయితే అస్సలు ఉండకండి. ఎందుకంటే మీ వల్ల 10 మందికి చాలా ఉపయోగం ఉంది. 10 మంది వల్ల మీకు ఉపయోగం లేదు. మీ వల్లనే 10 మందికి ఉపయోగం ఉంది. అది ఎలా అని మీకే తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి మీకే తెలుసు. మీరు అనుభవించుతున్నారు, మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కన్యా రాశి వారు నేను చెప్పిన విషయం. మిగతా రాశుల వారికి కొందరు నేను చెప్పినంత అర్థం అవ్వదు. కానీ ఎవరిదైతే ఆ రాశి ఉంటుందో అది వాళ్ళకే 100% హార్ట్ వరకు తెలుస్తుంది. నేను మాట్లాడే మాటలు పైన ఎప్పుడు ఉండేయండి. మనసు నచ్చే మాటలు మాట్లాడతా. అంటే నిజంగా అలా ఉంటాయి. కొందరు బయట ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. కానీ నిజంగా మనసులో తెలిసిన వ్యక్తికి తెలుసు నేను చెప్పింది అబద్ధమా, నిజమా అని. మీరు 3 చేయండి, పర్వాలేదు. అని ఒక పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని సిరీస్ మనం మొదలు పెట్టబోతున్నాము. ఆ సిరీస్ చూడడానికి మీరు చాలా రెడీగా ఉండండి. అండ్ అలాగే జ్యోతిషం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏప్రిల్ 1st వీక్ కాకపోతే మార్చ్ 3rd లాస్ట్ వీక్ లోపల మనం జ్యోతిషానికి సంబంధించిన ఒక క్లాసెస్ కూడా ఆన్లైన్ లోపల మొదలు పెట్టబోతున్నాము. శ్రీమాత్రే నమః.